పెద్దపల్లి నియోజకవర్గంలోనూ కాకినాడ పార్లమెంట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంతు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు వైసీపీ నాయకులు గొరకపూడి చెన్నయ్య దొర పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా బుధవారం సామర్లకోట వైసీపీ కార్యాలయంలో చెన్నయ్య దొర మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2017 వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేశానని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశానని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటి పరిచయాలు, దొరబాబుతో నాకున్న సాన్నిహిత్యం వల్ల నేను వైసీపీలో జాయిన్ కావడం జరిగిందని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దొరబాబు, కాకినాడ ఎంపీగా సునీల్ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని జాయినింగ్ సందర్భంగా జగన్కి చెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎంతమంది కలిసినా ఒక్కడిగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి విజయానికి తనవంతుగా కృషి చేస్తానని, తనకు ఉన్న పరిచయాలను బట్టి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని చెన్నయ్య దొర తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు దవులూరు సుబ్బారావు మాట్లాడుతూ చెన్నయ్య దొర ప్రజల కోసం జీవించే సిద్ధాంతం కలిగిన మనిషి అని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి అని, ఆయన అందరికీ అజాత శత్రువు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ వూబా జాన్ మోజెస్, సామర్లకోట వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాగా సురేష్ కుమార్, మద్దాల శ్రీను, కళ్యాణ్, పాలిక కుసుమ, చంటిబాబు, సురేష్, వారా సుధాకర్, ఇర్సుమళ్ల సాయి, దూది రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కూడా అందుకనే నా ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవాళ నేను వెళ్ళినా ఎవరు నన్ను విమర్శించట్లే. వీళ్ళు ఎలా స్వాగతిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా తరలి తప్పే ఉందండి, మీకు ఉన్న దాన్ని బట్టి మీరు వెళ్తారని అన్నారు తప్ప నన్ను ఎవరు విమర్శ కామెంట్ చేయలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ జిల్లాలో నాకున్న పరిచయాలతోటి పట్టుతోటి చాలామందిగా వెళ్తూ నేను వైఎస్ఆర్సీపీ గెలిపించడానికి, దొరబాబు గెలిపించడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వయసులో చిన్నవాడైన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన మీద పగబట్టారు. అంటే ఉదాహరణకి నరసాపురం పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారే రాకుండా చేశారని చెప్పి విజయకుమార్ రాజు గారు మొన్న విమర్శించారు. చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది. ఏ బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు ఆగితే బీజేపీ కూడా టికెట్ ఇవ్వకపోవడం అంటే ఇది ఎలా ఉందంటే విమర్శిస్తా కూడా అర్థం లేకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో అన్ని పార్టీలు ఒకటి అయినాయి. జగన్ ఒకటి కిందే ఉన్నాడు. ఇవాళ ఏదో వంక కావాలంటే అయితే నరసాపురం టికెట్కి ఈయనకి తప్పిస్తాకి సోమిరాజు గారికి సంబంధం ఏంటి? సోమిరాజు గారు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆయనమ్మో ఎంపీ, ఇప్పుడు ఎంపీ, ఈయన సీఎం గారు కలిసి చేయడానికి ఏదో విమర్శ అనుకున్నారు. ఆఖరికి ప్రతిపక్షాలు కానీ విమర్శలు ఎలా ఉన్నాయంటే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేపించేదానికి పిల్లలు పుట్టడానికి విమర్శించే పరిస్థితి వచ్చింది. అంటే ఏ వంక వస్తాను చూడటం తప్ప ఇంతమంది కలిసినా ఒక్కడే పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా అభినందిస్తూ ఆయన విజయానికి కూడా పూర్తిగా కృషి చేస్తానని, త్వరలో రాష్ట్రంలో కూడా నాకున్న పరిచయం రాష్ట్రంలో కూడా పర్యటిస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. వరకూడి చెన్నయ్య దొర గారు మా బావగారు. ఆయన నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఎప్పుడు పరిశీలించేవాడిని. ఆయన మనస్తత్వం ఏంటంటే ప్రజల కోసం జీవించాలనే మనిషి తప్ప ప్రజల మీద జీవించాలనేటువంటి సిద్ధాంతం ఉన్న మనిషి కాదు. ఎందులో ఉన్నప్పటికీ కూడా ప్రజలకే ఏదో సంథింగ్ మనం చేయవలసిన అవసరం ఉందనేటువంటి ఒక సోషల్ అవేర్నెస్, ఒక మనస్సు కలిగినటువంటి వ్యక్తి చేత ఎవరన్నా ఆయన ఉపయోగించుకున్నారేమో తప్ప ఆయన మాత్రం ఎవరిని ఉపయోగించుకోలేదు. ఈ సామర్లకోట చాలా కాలంగా నాకు పరిచయం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది. ఆయన ఒక మాట చెప్పారు, నేను ఎవరు అజాత శత్రువుని ఎవరు నన్ను ఏమన్నారు అని. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మేము భావన మీద ఆనందంగానే అందరితోటి ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి, ఇక్కడ దొరబాబు యొక్క మంచితనం చూసి తప్పకుండా ఈ పార్టీలో పనిచేయాలి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాడించడానికి ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి. అంచేత ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన అందరం కూడా మన యొక్క నైతిక బలాన్ని చేకూర్చాలనే సదభిప్రాయంతో మా పార్టీలోకి వచ్చినందుకు మొట్టమొదటిగా చెన్నయ్య దొర గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా మరి ఆ స్థాయికి జరిగినటువంటి ఏంటంటే ఎప్పుడో కొత్తగా ఏం పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వడం కాదు. ఎప్పుడో కూడా తాడేపల్లిగూడెంలోనూ ఉండగానే కూడా తాడేపల్లిగూడెం అప్పుడే కౌన్సిలర్గా, ఆంధ్రప్రదేశ్ కౌన్సిలర్ ఛాంబర్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మనిషి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో. అంచేత అతను రావడం మా పార్టీకి చాలా బలోపేతంగా ఉంది.